ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన అత్యాధునిక F-15 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఆ సమయంలో విమానంలో 2 పైలట్లు ఉండగా వాళ్ళిద్దరూ బయటకు దూకేశారని టెహ్రాన్ తెలిపింది. వారి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని తమ దేశ ప్రజలను కోరింది. అయితే 2 పైలట్లలో ఒకరిని సురక్షితంగా కాపాడమని, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు పేర్కొనడం గమనార్హం. గాలింపు చర్యలు పాల్గొంటున్న ఓ హెలికాప్టర్ను కూడా తాము కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగించింది. కువైట్లోని ఓ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై అది దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. యుఏఈ రాజధాని అబుదాబిపై టెహ్రాన్ ప్రయోగించిన క్షిపణుల శకలాలు తగిలి 5 భారతీయులు గాయపడ్డారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగాయి. టెహ్రాన్ను కరజ్ నగరంతో అనుసంధానించేందుకు నిర్మిస్తున్న భారీ వంతెన ఈ దాడుల్లో దెబ్బతింది. పశ్చిమాసియాలోకెల్లా ఎత్తైన వంతెనగా దీనికి పేరుంది. నైరుతి ఇరాన్లోని పర్వత ప్రాంతాల్లో అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానాన్ని తాము కూల్చివేసినట్లు ఇరాన్ తొలుత పేర్కొంది. ఈ ఘటనలో విమానం నుంచి బయటకు దూకేసిన శత్రుదేశ పైలట్ల కోసం చహర్ మహల్, బఖ్తియారీ ప్రావిన్సుల్లో వెతకాలని, వారి జాడ తెలియజేసిన వారికి భారీ నజరాన అందజేస్తామని ప్రకటించింది. శకలాలను ట్రక్కులో తరలిస్తున్న దృశ్యాలను ప్రభుత్వ అనుబంధ వార్తా ఛానల్ 1 ప్రసారం చేసింది. అయితే ఇరాన్లో కూలిపోయింది F-15 ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానమని అమెరికా వర్గాలు వెల్లడించాయి. అందులోని 2 పైలట్లలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతుందని అమెరికా, ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం సంబంధిత వివరాల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తెలియజేసినట్లు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లీవిట్ చెప్పారు. ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధ విమానాన్ని కోల్పోవడం ఇదే తొలిసారి. కువైట్ పై ఇరాన్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ నిర్లవరీకరణ కర్మాగారం ధ్వంసమైంది. కువైట్లోని మీనా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లు విరుచుకుపడడంతో మంటలు చెలరేగాయి. ప్రపంచంలోని అతిపెద్ద రీఫైనరీలో మీనా అల్ అహ్మదీ ఒకటి. అబుదాబిపైకి దూసుకొచ్చిన క్షిపణులను యుఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. అయితే వాటి శకలాలు తగిలి 5 భారతీయులు, 7 నేపాలీలు గాయపడ్డారు. ఇరాన్ ప్రయోగించిన 18 బాలిస్టిక్ క్షిపణులు, 4 క్రూజ్ క్షిపణులు, 47 డ్రోన్లను కూల్చివేసినట్లు యుఏఈ తెలిపింది. ఇరాన్ నుంచి ఓ క్షిపణిని అడ్డుకోవడంతో యుఏలోని ఓ గ్యాస్ క్షేత్రంపై శకలాలు భారీగా పడ్డాయి. ఆ క్షేత్రాన్ని మూసివేశారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్లలో సైరన్ల మోత వినిపించింది. ఇరాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను ఆ దేశాల బలగాలు కూల్చివేశాయి. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై మార్చి 1న ఇరాన్ చేసిన దాడిలో అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన AN/TPY-2 రాకెట్ తాజాగా శాటిలైట్ చిత్రాలు ధృవీకరించాయి. దుబాయ్లోని ఒరాకిల్, బహ్రెయిన్లోని అమెజాన్ సంస్థల డేటా సెంటర్లపై IRGC గురువారం దాడులు చేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ వార్తలను యుఏఈ అధికారులు ఖండించారు. హార్ముజ్ సమీపంలో గత నెల 11న దాడికి గురైన తమ నౌకలో మానవ అవశేషాలు కనిపించినట్లు థాయిలాండ్ వెల్లడించింది. నాటి దాడి తర్వాత 3 సిబ్బంది అదృశ్యమైనట్లు గతంలో పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి.
ఇస్ఫహాన్ పైన దాడులు చేశాయి. టెహ్రాన్ ను కారాజ్ నగరంతో అనుసంధానించేందుకు నిర్మిస్తున్నటువంటి భారీ వంతెనపై జరిగిన దాడిలో 8 మంది మృత్యువాత పడ్డారు. లెబనాన్లోని సోహ్మేర్ పట్టణంలో మసీదులో ప్రార్థనలు చేసి వెళ్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో 2 మృత్యువాత పడ్డారు. 11 మంది గాయపడ్డారు. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన అమెరికా విమాన వాహన నౌక యుఎస్ఎస్ జెర్డాల్ R4 మరమ్మతుల అనంతరం మళ్లీ విధుల్లో చేరినట్లు అమెరికా 6వ ఫ్లీట్ తాజాగా ప్రకటించింది. యుద్దం ముగింపునకు ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహమ్మద్ జవాద్ జరీఫ్ తాజాగా ఓ మ్యాగజైన్లో కీలక ప్రతిపాదనలు చేశారు. అణు కార్యక్రమంపై ఇరాన్ పరిమితులు విధించుకోవాలని, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అందులో సూచించారు. అందుకున్న ప్రతిగా టెహ్రాన్పై అన్ని ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలని సూచించారు. ప్రపంచ అగ్రశక్తులతో 2015లో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకోవడం జరీఫ్ కీలక పాత్ర పోషించారు. హార్మోజ్ ను పర్యవేక్షించేందుకు ఓమన్తో కలిసి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. సియోల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ భేటీ అయ్యారు. హార్మూజ్ లో రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడంలో సమన్వయంతో ముందుకు సాగాలని తీర్మానించుకున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఓ నౌక తాజాగా హార్మూజ్ ను సురక్షితంగా దాటింది. హార్మూజ్ ను ఇరాన్ తన నియంత్రణలో తీసుకున్న తర్వాత ఫ్రాన్స్ సంబంధిత నౌక ఒకటి ఆ జలసంధిని దాటడం ఇదే తొలిసారి. హార్మూజ్ ను తిరిగి తెరిపించే చర్యలకు మద్దతిచ్చేందుకు తాము సిద్దమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ లోని స్వచ్ఛంద బసిద్ దళంలోకి 12 ఏళ్ల వయసున్న చిన్నారులను ఇరాన్ తీసుకుంటున్నట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెచ్చరించింది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు బహ్రెయిన్ సిద్దం చేసిన ముసాయిదా తీర్మానంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నేడు ఓటింగ్ జరగనుంది. హార్మూజ్ పై ఏ దేశానికి హక్కు లేదని అందులో బహ్రెయిన్ పేర్కొంది. ఇరాన్లో అసలైన విధ్వంసం ఇంకా మొదలవ్వలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. వచ్చే 2 నుంచి 3 వారాల్లో ఆ దేశంపై మరింత భీకర దాడులు చేస్తామని ట్రూత్ సోషల్లో హెచ్చరించారు. ఇరాన్లో వంతెనలు, విద్యుత్ కర్మాగారాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటామన్నారు. అంతకంటే ముందే తమతో ఒప్పందానికి రావాలని టెహ్రాన్కు సూచించారు. హార్మూజ్ ను అమెరికా బలగాలు సులువుగా తెరవగలవని ఆయన పేర్కొన్నారు.